ఉంటుంది. ఈరోజు రక్షింపబట్టి అందుకనే రక్షణ పొందుకుంటారు వాళ్ళు. పెళ్ళయింది కనుక ఏంటంటే ఫుల్ సెక్యూర్. భర్త ఎలాగుంటాడంట, పురుషుడు స్త్రీకి ఎలాగుంటాడు, రక్షకుడిగా ఈ భూలోకంలో ఉంటూ ఉంటాడు. అందుకే దేవుని వాక్యంలో కూడా రాయబడింది, స్త్రీకి శిరస్సు ఎవరంట, పురుషుడు అని రాయబడినట్టు ఉంది. పురుషుడు అంటే ఊర్లో ఉన్నటువంటి పురుషులందరూ కూడా కాదు. ఎవరంట, నీ భర్త నీకేమైనాడు, శిరస్సు ఉన్నాడు. దాని రక్షణ అంటున్నాం. కానీ సంఘానికి శిరస్సు ఎవరు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. మనము శిరసత్వంలోంచి బయటకు వచ్చేస్తున్నాం. ఎక్కడి నుంచి వచ్చినామంట? శిరసత్వంలోంచి బయటకు వచ్చేసి ఏముందంటే మొండెం ఉంది. ఏముందండి అయ్యగారు? జీవం కలిగినటువంటి మొండెము. లోకంలో ఉన్నట్లయితే తలకాయ లేనటువంటి మొండాన్ని పెట్టి దీన్ని ఆరాధించండి రోయ్ అంటే ఏం చేస్తారు? మీరంతా ఖచ్చితంగా ఆరాధన చేస్తారు.